ఏం జరిగిందని మాత్రం ఈ రోజుకి తెలియదండి. అది అంటే ఈ అమ్మాయికి దీపావళి అనే పండుగ గురించి విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ అనమాట అది. సో ఆ సీన్లో నేను మన కోల్డ్ ఫైర్ గొట్టాలు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా మొత్తం బాడీ మీద పెట్టుకుని, అది షార్ట్ అనమాట. సో ఫైర్ వస్తుంది, అన్నీ టెస్ట్ చేసాం, అంతా బాగానే ఉండింది. బట్ సమ్వేర్ చాలా షార్ట్ స్టార్ట్ అవ్వగానే ఐ ఫెల్ లాట్స్ ఆఫ్ హీట్. ఏంటి ఇది చాలా మండుతోంది, ఏంటి ఇంత మండకూడదు కదా అనే ఒక ఫీలింగ్ నుంచి అర్థమైపోయింది ఇంకా నాకు, ఇదేదో కాలిపోతుంది నాకు లోపల. సో మేమంతా కూడా బీచ్ ఒడ్డునే చేసాం షూటింగ్ అంతా కూడా. సో ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేసాను అనమాట. ఫస్ట్ ఆ మంట అయినా ఆరుతుంది కదా అని. దుంకి తీసి చూస్తే చర్మం ఎక్కడికక్కడికి పొరల్లా ఊడొచ్చేసి జుట్టు కాలిపోయి, అది ఎందువల్ల అనేది ఏం క్లారిటీ లేదండి. అండ్ ఎవరిని బ్లేమ్ కూడా చేయలేం, బికాజ్ ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ అ జెన్యూన్ యాక్సిడెంట్. అంత కోపం పగ నా మీద ఒకడికి ఉంటుందని అనుకోను నేను. సో సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ అ జెన్యూన్ యాక్సిడెంట్, నాట్ టు బ్లేమ్ ఎనీబడి. బట్ అలా జరిగింది. బట్ దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ బీన్ అన్ వెరీ వెరీ టఫ్ జర్నీ. హాస్పిటల్ వెళ్ళిపోయారు కదా? అంటే చీరాలలోనే ఫస్ట్ అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ లేక వాడు నన్ను చూసి కంగారు పడి మీరు ఇక్కడ ఉంచకండి అంటే, యూజువలీ బర్న్స్ వల్ల ఏమవుతుందంటే ఆర్గన్స్ తొందరగా ఫెయిల్ అయిపోతాయి. అవును, దట్ ఈస్ ది ఫస్ట్ క్లాట్ అవుతుంది, హార్ట్ ఫెయిలియర్ అవుతుంది. అవును, అందులో నాకు ఏంటంటే ఇదంతా కూడా కాలిపోయింది. సో హార్ట్ ఈస్ క్లోజర్ హియర్. సో అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుని ఇక్కడ ఉంచకండి మీరు, ఇట్ ఈస్ రిస్కీ ఫర్ అస్, సో మీరు అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి అంటే. లేట్ నైట్ అయింది, ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock 2 o'clock మిడ్ నైట్లో జరిగింది. 2 o'clock అట్లా మిడ్ నైట్ జరిగింది.